ప్రతిపక్షం ఇదైతే నేను గట్టిగా మాట్లాడతాను, నాకు మైక్ టైం దొరుకుతుంది అని చెప్తున్నారు కదా. దొరికినప్పుడు చెప్పవాయా, ఇప్పుడు ఓడిపోయి ఏం చెబుతావు? ప్రజలకి పరిగెత్తించిన గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు ప్రజలకి. రైతులు అయితే కంటి మీద నిద్ర లేకుండా, తినడానికి తిండి లేకుండా అల్లాడిపోయారు రైతులు. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా నిన్న మొన్న వచ్చినటువంటి ఫ్యాను ఇంట్లో తిరుగుతుంది, గ్లాసు షింక్ లో ఉంటుంది, సైకిల్ బయట తిరుగుతుందని చెప్పేటటువంటి కొత్తగా వచ్చినటువంటి నాయకుడు ఏమైనా? హామీలు ఇచ్చినంత మాత్రాన్ని అన్ని చేయాలని రూల్ లేదయా, అన్ని చేయాలని రూల్ లేదయా. పిఠాపురంలో వర్మకు ఎమ్మెల్సీ ఇవ్వలేదని చెప్పి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ట్రోల్ చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఆయనకి ఇవ్వాలా, అవసరం లేదనుకుంటున్నారా? వాళ్ళకి ట్రోల్ చేసే పని తప్పితే ఇంకేమైనా ఉందా? పదవి పోయింది, అధికారం పోయింది, అధికారంలో లేదు, పదవిలో లేరు. లేనప్పుడు మరి ఎక్స్ పార్టీ వాళ్ళని ట్రోల్ చేయకపోతే ఇంకేం చేస్తారు? వాళ్ళకి ట్రోల్ చేసే పనే వాళ్ళ పని. అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు మా ఫ్యామిలీ వాళ్ళకు అధికారం కానీ ఎలాంటి అధికారాన్ని ఇవ్వనని చెప్పారు, కానీ ఈరోజు ఒక అధికారాన్ని పట్టం కట్టారు కదా. సో అలా కరెక్ట్ అనుకుంటున్నారా? ఆ రీల్ బయటకి తీసుకురా, అప్పుడు చెప్తా నీకు ఆ మాటకు సమాధానం. ఉన్నాయమ్మా బోలని బయటకి తీసుకురా, బయటకి తీసుకొచ్చి నాకు ఇక్కడ పెడితే ఇది చూపిస్తూ నేను అది నీకు సమాధానం చెప్తా. ఇప్పుడు పిఠాపురంలో వర్మ గారికి ఎమ్మెల్సీ ఇవ్వలేదు, కానీ నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. వీళ్ళిద్దరిలో అర్హులు ఎవరు అనుకుంటారు ఎమ్మెల్సీకి? పిఠాపురంలో ఇంతకు ముందు ఎమ్మెల్యేగా చేశారు కదా వర్మ గారు, చేశారు కదా. పిఠాపురంలో ఎమ్మెల్యేగా చేసి ఆ పదవిని ఎవరికి త్యాగం చేశారు? పవన్ కళ్యాణ్ గారికి త్యాగం చేశారు కదా. ఎందుకు చేశారు? ఒక నాయకుడు, ఒక జన సైనికుడు అనే అభిమానంతో చేశారు కనుక ఇప్పుడు ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల్సిన అవసరం లేదు. పిఠాపురంలో ఎమ్మెల్యేగా ఏ పార్టీలో ఉన్నారు? టీడీపీలో ఉన్నారు. టీడీపీకి తెలీదా ఆయనకి ఏం పదవి ఇస్తే ఆయన హై లెవెల్లో ఉంటారో, ఆయనకి ఎటువంటి పదవిని పట్టం కడితే అతనికి ఒక గుర్తింపు వస్తుందో అనేది. ఇంతకు ముందల ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు, 1, 2 ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయినందుకు మాత్రం చేసుకోవాల్సిన అవసరం లేదు. పిల్లలు పవన్ కళ్యాణ్ వర్మని తొక్కేస్తున్నాడు అని అంటున్నారు. మామూలు తొక్కలే, పీకల్లా తొక్కారంటున్నారు. ఎందుకు తొక్కుతారా? ఎందుకు తొక్కుతారు? ఇంత ముందల నాగేంద్రబాబు గారు ఏమైనా పదవులకు ఆశపడ్డారా? ఏదైనా పదవిలో ఉన్నారా? మరి నాగేంద్రబాబుకి వచ్చినప్పుడు మరి వర్మకి ఇలే, నాకు వద్దులే, వర్మ నాకన్నా ఇస్తామని ఇద్దరు కూడా మాట ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఇచ్చారు, చంద్రబాబు ఇచ్చారు. నాగేంద్రబాబు కన్నా వర్మ గారు ఎక్కువ కష్టపడ్డారు పిఠాపురంలో. వర్మనే పిఠాపురంలో జనసేన గెలవదు, పవన్ కళ్యాణే గెలవడు. సవాల్ ఇసిరారు, గెలిచి చూపించారు. ఆ పదవిని వర్మ గారు లేకుండా పవన్ కళ్యాణ్ గెలిచారు. వర్మ గారే త్యాగం చేశారు ఆ పదవిని, కాదని నేను చెప్పట్లేదు, ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఆయనకి ఎంపీ టికెట్ ఇస్తుందేమో, ఎంపీ పదవి ఇస్తుందేమో. నెక్స్ట్ ఎంపీ కాదు, రేపు 2027 లో ఉన్నాయి కదా మరి ఆ ఎలక్షన్ లో ఇంకేమిస్తారు? ఇప్పుడు ఆయనకి 18 సీట్లు ఏమి ఉన్నాయి కదా. ఇప్పుడు టీడీపీకి బీజేపీకి ఎన్ని ఉంటాయి మొత్తం కలిపితే? ఎన్ని? 21, 25 సీట్లు. 25 సీట్లలో 4-3 బీజేపీకి వెళ్తాయి, 4-3 జనసేనకి వెళ్తాయి. ఇంకా మిగతా సీట్లు ఎవరికి ఉంటాయి? టీడీపీకే ఉంటాయిగా. దానిట్లో ఒక్క సీటు మన వర్మ గారికి ఇవ్వలేరా చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారు ఏమైనా నిన్న మొన్న వచ్చినటువంటి ఫ్యాను ఇంట్లో తిరుగుతుంది, గ్లాసు షింక్ లో ఉంటుంది, సైకిల్ బయట తిరుగుతుందని చెప్పేటటువంటి కొత్తగా వచ్చినటువంటి నాయకుడా ఏమైనా? రాజకీయాలు తెలియని నాయకుడా, లేకపోతే రాజకీయం ఏంటో తెలియనటువంటి చిన్నపిల్లగాడా? కాదు కదా. 45 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎవరికి ఏ పదవి ఇవ్వాలో, ఎవరికి ఎక్కడ పెట్టాలో, ఎవరికి ఎటువంటి అధిష్టానంలో ఎటువంటి పదవిని పట్టం కట్టాలో తెలుసు ఆయనకి. ఆయన తెలియనటువంటి చిన్న పిల్లడేం కాడు. సవాల్ ఇసిరారు ఎలక్షన్స్ ముందల. ఫ్యాన్ ఎక్కడ తిరగాలి? ఇంట్లో తిరగాలి. సైకిల్ ఎక్కడ తిరగాలి? బయట రోడ్ల మీద తిరగాలి. నిజంగానే సైకిల్ బయట రోడ్ల మీద హల్చల్ చేస్తుంది. షింక్ ఎక్కడ? గ్లాస్ ఎక్కడ ఉండాలి? షింక్ లో ఉండాలి. నిజంగానే అది షింక్ లోనే ఉంది, గ్లాస్ షింక్ లోనే ఉంటుంది, కాదని నేను అంటా. కానీ ఫ్యాన్ ఎక్కడ ఉంది? అది ఇంట్లోనే ఉంది. ఇల్లు దాటి బయటికి రాదు. అది ఇల్లు దాటి బయటికి రాదు. బైండింగ్ పోతుందో, వైరింగ్ పోతుందో, ఏం పోతుందో తెలియదు. అటువంటి సవాళ్ళు వేసినటువంటి ఒకప్పుడు పార్టీ నాయకులు, పార్టీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మీద దుమ్మెత్తిపోస్తున్నారంటే పదవి పోయింది, అధికారంలో లేము. అటువంటిప్పుడు ఎన్ని ఆయన పదవిలో ఉన్నప్పుడు ఈ ప్రతిపక్ష హోదాని ఎక్కడ పడుకోబెట్టాడంట? ఎక్కడ ఏ మట్టి కింద పడుకోబెట్టాడంట? లేకపోతే ఆయన దాచుకున్నటువంటి ప్రాపర్టీల కింద పడుకోబెట్టాడంట? లేకపోతే ఆయన కట్టుకున్నటువంటి ఇళ్ల కింద పడుకోబెట్టాడంట? లేకపోతే ఆయన కూర్చొని ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఆయన సీటు కింద పడుకోబెట్టాడంట? ప్రతిపక్షం ఇదైతే నేను గట్టిగా మాట్లాడతాను, నాకు మైక్ టైం దొరుకుతుంది అని చెప్తున్నారు కదా.
దొరికినప్పుడు చెప్పవాయా, ఇప్పుడు ఓడిపోయి ఏం చెబుతావు? ఇప్పుడు ప్రజలైతే నీకు సరైన తీర్పు ఇచ్చారు కదా. నువ్వు ప్రజలకు చేసిన అన్యాయానికి, ప్రజల్ని ఏడిపించడానికి, ప్రజలకి పరిగెత్తించిన గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు ప్రజలకి. రైతులైతే కంటి మీద నిద్ర లేకుండా, తినడానికి తిండి లేకుండా అల్లాడిపోయారు రైతులు. అటువంటి ఇది పెట్టినటువంటి ఇతను ఇవాళ రోజున ప్రతిపక్ష హోదా ఏమని అడుగుతాడు? ఎక్కడి నుంచి అడుగుతాడు ప్రతిపక్ష హోదా? ఎవరిని అడుగుతాడు? ఇప్పుడైతే రైతులందరూ అదే పరిస్థితిలో ఉన్నారు. దేంట్లో ఇప్పుడైతే రైతులందరూ రైతు భరోసా లేక అదే పరిస్థితిలో ఉన్నారు. భరోసా లేకపోతే ఏంటయ్యా? ఇప్పుడు వచ్చే పావుల కోసం పంటలు పండుతున్నాయంటారా? వచ్చే పావుల కోసం, ₹10 కోసం ఆశపడొద్దు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం అదే రైతులు మన రాజధాని కోసం స్థలాలు ఇచ్చారు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ పిల్లల భవిష్యత్తుల కోసం, వాళ్ళ పిల్లలు వాళ్ళ కళ్ళ ముందులే ఉంటారు. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అయితే ఒకప్పుడు మంచి ఉద్యోగాలు వస్తాయి, మా పిల్లలు మా కళ్ళ ముందులే ఉంటారు, పట్టు చేత పట్టుకొని వలసలు వెళ్ళాల్సిన అవసరం ఉండదని అప్పుడు ఓట్లేసి గెలిపించారు. అప్పుడు రైతులు పొలాలు స్థలాలు ఇచ్చారు కాదని నేను అనను. అమరావతి రైతుల గురించి ఒక్కటే చెప్పకండి, రాష్ట్రం రైతులు అందరి గురించి చెప్పండి. రాష్ట్రంలో అందరికి ఇచ్చినారు అట్లే. ఎక్కడ రాజధాని పెట్టారో అక్కడ ఇచ్చారయ్యా. వాళ్ళకే గుండెలో రైళ్లు పరిగెత్తిచ్చాడు కదా. రైతులు ఎవరు పరిగెత్తిచ్చారా? మొన్నటిదాకా ఉన్న ముఖ్యమంత్రి ల్యాండ్ మాఫియా జరిగింది, ఆడ అమరావతి లేదు ఏం లేదు అంటున్నారు కదా. ప్రకటించారు కదా. ఇప్పుడు గూగుల్ డాటా గినంగా నీకు వైజాగ్ లో వస్తుంది, అమరావతిలో రావట్లేదు. ఎందుకు రాదు? వైజాగ్ లో ఏమి రాదు. వైజాగ్ లో ఏమి రాదు. వైజాగ్ లో ఏమి రావాలో అవే వస్తాయి. అమరావతి అనేది ఇక్కడే వస్తుంది. కానీ JSW కంపెనీ అమరావతికి రమ్మంటే చెప్పాడుగా ఉగాది తర్వాత అని చెప్పాడుగా. 2029 దాకా ఎందుకు వెళ్తాడు? 2029 దాకా ఎందుకు వెళ్తాడా? పనేం లేదా మీకు 2029 దాకా వెళ్ళకుండా వెళ్ళటానికి? 28, 29 దాకా ఎందుకు వెళ్తారా? 24లో వాళ్ళు పార్టీలో గెలిస్తే వస్తే 4 నెలలకే నువ్వు చెంబుడు నెలకే ఉలికి పడితే సంవత్సరమా ఇంకేమన్నా? ఇంకా 4 నెలల టైం ఉంది సంవత్సరానికి. 8 నెలలకే నువ్వు ఉలికి పడితే బిందె నీళ్ళు ఎవడు పోసుకోవాలి? సముద్రాన్ని ఎవడు ఇదాలి? ఇక్కడ చెంబుడు నీళ్ళకే ఉలికి పడ్డా, అమ్మో నాకు చలి పెడుతుందనో లేకపోతే నాకు వేడికి ఒళ్ళు కాలుతుందనో, మిగతా వచ్చేటప్పటికి సముద్రాన్ని ఎవడు ఇదుతాడు? బిందె నీళ్ళు ఎవడు పోసుకుంటాడు? ఇవన్నీ జరగని మాటలు, కాని మాటలు చెప్పొద్దు. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. వీళ్ళిద్దరి పైన ఉన్నటువంటి అధిష్టానంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు తెలుసా? అప్పుడప్పుడు చంద్రబాబుని తిడుతుంటారు, ఎవరు ఏమనుకో డబ్బుల కోసం అని అన్నాడు. ఎందుకంటారా? డబ్బులు ఆయనకు లేవా? అదే అన్నాడు. ఇప్పుడు డబ్బులు ఆయనకు లేవా? డబ్బుల కోసం ఎందుకు తిడతాడు? అదే అన్నాడు. వీడియోలు పట్టావా? ఫస్ట్ తర్వాత మాట్లాడదు. ఇప్పుడు పథకాలన్నీ ఎప్పుడు వస్తున్నాయి అంటున్నారు? వస్తాయి, ఇస్తారు. అధిష్టానం నువ్వా? అధిష్టానం నువ్వా? మీ పార్టీ కదా. పార్టీ పక్కన పెట్టు. నేను అధిష్టానం గురించి మాట్లాడాను. ఇక్కడ అధిష్టానంలో ఎవరు వాళ్ళు అక్కడ ఎప్పుడైతే నిధులు విడుదల చేస్తారో అన్ని నిధులు పెడతారు. హామీలు ఇచ్చినంత మాత్రాన్ని అన్ని చేయాలని రూల్ లేదయా? అన్ని చేయాలని రూల్ లేదయా? నెమ్మదిగా చేస్తారు, కంగారేం లేదు. అదే చెప్పేది నేను. దిగిపోయే సంవత్సరం ఎందుకు చేస్తారు? నిరుద్యోగ వృత్తి దీపే టైంలోనే కదా ఇచ్చింది. ఎందుకు ఇచ్చారు? ఎట్లా నిరుద్యోగ వృత్తి ఇచ్చాడా? ఎప్పుడు ఇచ్చాడు? పసుపు కుంకుమలు ఇచ్చింది. ఆడవాళ్ళకి పసుపు కుంకాలు ఇచ్చాడు అంతేగాని నిరుద్యోగ వృత్తి ఏమి ఇవ్వాలా? 1000 రూపాయలు ఏ మూలకి వస్తాయా? అమ్మఒడి కాదు, తల్లికి వందనం అమల్లో ఉంది. ఫ్రీ బస్ ఏంటంటే తర్వాత పెట్టాడు. తల్లికి వందనం వేస్తున్నాడు. పిల్లలు 4 వస్తున్నాయిగా. చెప్పాడా? ఆ వీడియో పట్టండి. మొత్తం పట్టరావాలి మీరు. పట్టుకొచ్చి నా ముందు ఇట్లా పెట్టి మాట్లాడాలి. నిమ్మల రామానాయుడే మొదలు పెట్టింది ఇదంతా.